ప్రకృతి అందాలతో కనువిందు చేసే కేరళ ఇప్పుడు అదే ప్రకృతి ప్రకోపానికి చిన్నాభిన్నమైంది. నిత్యం ఆహ్లాదంగా కనిపించే వయనాడుపై విపత్తు విరుచుకుపడింది. ఆగని వానలు, వదలని వరదలతో ఆ ప్రాంతం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ కొండ చెరలు విరిగిపడుతున్నాయి. వరద బురద ముంచెత్తుతోంది. చెలియార్ ఉగ్రరూపానికి ఊళ్లకు ఊళ్ళు సర్వనాశనమయ్యాయి. ఊహించని వరదలు ఊహకందని బీభత్సం సృష్టించాయి. వందలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఇప్పటి వరకు 156 మంది ప్రాణాలు కోల్పోయారు. 191 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా వందలాది మంది శిథిలాల కింద ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. వయనాడ్ జిల్లాలో ఏ ఊరికెళ్లినా బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఎవరిని కదిపినా కన్నీటి కదలే, కష్టాల వెతలే. ఇంత విపత్తు, ఇంత బీభత్సం మునుపెన్నడూ చూడలేదంటున్నారు. తమ వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియక గుండె లవిసేలా రోధిస్తున్నారు. చెలియార్ నదిలో కొట్టుకొస్తున్న మృతదేహాలను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతోంది. మృతదేహాలను గుర్తించడానికి కూడా అధికారులు పెద్ద సవాల్గా మారింది. మరోవైపు వందలాది మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం అర్థిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు 1000 మందిని కాపాడారు. నిన్న రాత్రి సమయంలో సహాయక చర్యలను ఆపేసిన సిబ్బంది మళ్లీ ఉదయం ప్రారంభించారు. వయనాడ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. వయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి. స్థానికంగా ఉండే 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్ కూడా దెబ్బతినటంతో ఎవరు ఎక్కడ ఉన్నారనేది అంతు చిక్కడం లేదు. ముండకై ప్రాంతంలోని తేయాకు, కాఫీ, యాలాకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులొచ్చారు. వీరంతా 4 వీధుల్లో 65 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాలపై నిన్న కొండ చెరలు విరిగిపడ్డాయి. ఆ మొత్తం ఇల్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. అయితే కొండ చెరలు విరిగిపడిన అనంతరం వారందరి ఆచూకీ కనిపించకుండా పోయింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడానికి తోడు మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయకపోవడంతో కార్మికులను చేరుకోలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వయనాడ్తో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. కోజికోడ్, మలప్పురం, వయనాడ్, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉండటంతో 12 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది కేరళ ప్రభుత్వం. అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో సహాయక సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు వారందరినీ సేవ్ చేసేందుకు. వరదతో మునిగిపోయాయి. మనకెక్కడ చూసినా వరద, బురదే కనబడుతుంది. ఊళ్లకు ఊళ్ళు మునిగిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికీ ఇంకా అక్కడ వెదర్ కండిషన్ కంట్రోల్లో లేదు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఓవైపు అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు 600 మంది కార్మికులు నివాసం ఉంటున్న ఒక గ్రామంకే ఆచూకీ లభించకుండా పోయింది. అక్కడ సెల్ ఫోన్ నెట్వర్క్ కూడా కట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా వలస వచ్చిన కార్మికులుగా చెబుతున్నారు. తేయాకు, అదేవిధంగా యాలాకులు ఇలాంటి
కొన్ని తోటల్లో వారు పనిచేసేందుకు వలసొచ్చారు. వీరి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని చెబుతున్నారు. ఇక వైనాడ్ జిల్లాలో ఏ ఊరికెళ్లినా కూడా అక్కడ బాధితుల ఆర్తనాదాలే కనబడుతున్నాయి. ఎవరిని కదిపినా కూడా వారి కుటుంబ సభ్యులు కొంతమంది చనిపోయారని, మరికొంతమందికి గాయాలయ్యాయని, మరికొంతమంది అడ్రస్ కూడా తెలియట్లేదంటూ వారందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్కే మనం మొత్తంగా వైనాడ్లో కనబడుతున్నాయి. మృతదేహాలను గుర్తించడానికి కూడా అధికారులకు ఒక పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ స్క్రీన్ మీద చెలియార్ నది ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను చూడొచ్చు. ఒక్కసారిగా చెలియార్ నదిలో వరద ప్రవాహం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో వరదలకు తోడు చెలియార్ నది కూడా ఉప్పొంగటంతో ఈ దుర్ఘటనలో చెలియార్ నది నుంచి వచ్చిన నీరు కూడా పెద్ద ఎత్తున సమీప గ్రామాల్లోకి రావడంతో గ్రామాలు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం వాయనాడ్లో కొనసాగుతుంది. అండ్ అన్ని శాఖల సమన్వయంతో టీం వర్క్ గా సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. కాకపోతే వెదర్ కండిషన్ అక్కడ సహకరించట్లేదు. కేరళలో కొన్ని చోట్ల ఏకంగా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఓవైపు వర్షం పడుతూనే ఉంది, మరోవైపు వారందరినీ రెస్క్యూ చేసేందుకు వీలైనంతగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకర విషయాలు ఓవైపు కూడా కొన్ని వెల్లడవుతున్నాయి. స్థానికంగా ఉండే 600 మంది వలస కార్మికుల ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. వారు గల్లంతైనట్లుగా అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాయనాడ్ పర్యటన వాయిదా పడింది. వాయనాడ్లో కొండచెరలు విరిగిపడి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు వెళ్లాలని వారు అనుకున్నారు. కానీ కేరళలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వరదలు కూడా భీకరంగా వస్తున్నాయి. ఎయిర్పోర్ట్స్ ని ప్రతికూల పరిస్థితులు అక్కడ ఉండటంతో ఎయిర్పోర్ట్స్ లో అధికారుల సూచనల మేరకు వాయనాడ్ పర్యటనని వాయిదా వేసుకున్నారు రాహుల్ గాంధీ. వీలైనంత త్వరగా సందర్శిస్తామని వాయనాడు ప్రజలకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వాయనాడు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన సాయాన్ని అందిస్తామంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇక వాయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక గ్రామంలో ఉన్న 600 మంది ఆచూకైతే ఇప్పటి వరకు లభించలేదు. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేనట్టుగా తెలుస్తుంది. సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మరోవైపు రాహుల్ గాంధీ ఈ రోజు అక్కడ విజిట్ చేస్తారు అని సమాచారం ఉంది. వాయిదా పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అప్డేట్ ఏంటి అసలు? ఎస్, వాయనాడ్ ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైంది. ప్రస్తుతం వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 156కు చేరుకుంది. మరో 191 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వందలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాని పరిస్థితి ఉంది. స్థానికంగా ఉండే 100 మంది, అలాగే వలస కార్మికులు అక్కడ ఉన్న తేయాకు అలాగే ఇలాచీ తోటల్లో పనిచేయడానికి వెళ్ళిన అస్సాం, పశ్చిమ బెంగాల్కు సంబంధించిన సుమారు 600 మంది కార్మికుల ఆచూకీ జాడ అనేది ఇంకా తెలియరాలేదు. పూర్తిగా కొన్ని ప్రాంతాల్లో కనెక్టివిటీ అలాగే రోడ్ కనెక్టివిటీ, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇంకా ఏర్పడకపోవడంతో ఇంకా పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగిందన్న ఒక అంచనాకి ప్రభుత్వం రాలేకపోతున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో సహాయక కార్యక్రమాలని అలాగే అక్కడ చిక్కుకున్న బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్తో పాటుగా రాష్ట్ర సహాయక బృందాలు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో ప్రస్తుతం పాల్గొంటున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఆ తర్వాత చీకటి పడడం అలాగే వర్షం కారణంగా సహాయక కార్యక్రమాలు నిన్న రాత్రి 10 గంటల తర్వాత నిలిపివేశారు. అలాగే ఈరోజు ఉదయమే మళ్ళీ తెల్లవారుతూనే సహాయక కార్యక్రమాలని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. 300 మంది ఆర్మీ సిబ్బంది ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 3000 మంది వరకు కూడా ముఖ్యంగా ప్రజానీకం, ఈ వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రభావితమైన ప్రజానీకం అక్కడ షెల్టర్ పొందుతున్న పరిస్థితి ఉంది. వారికి కావాల్సిన ఆహారం, తాగునీరు అలాగే ఔషధాలు వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అలాగే ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా ప్రస్తుతం 12 జిల్లాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది.
పాఠశాలన్నింటినీ కూడా ఇప్పటికే మూసివేశారు. అలాగే సహాయక కార్యక్రమాలకి భారీ వర్షాలు, నదుల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదీ ప్రవాహాలు ఇవన్నీ కూడా కొంత ఆటంకంగా ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా నిన్న సుమారు 1000 మంది వరకు కూడా రెస్క్యూ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం తర్వాత, నిన్న ఉదయం 1 గంట అలాగే 2 గంటలకు వరుసగా 3-4 సార్లు ల్యాండ్ స్లైడ్ జరిగిన తర్వాత, కొండ చర్యలు విరిగిపడిన తర్వాత మధ్యాహ్నానికి కానీ సుమారు 12 గంటల సమయం పట్టింది రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్స్, సహాయక బృందాలు ఈ చురల్మల అలాగే మెప్పాడి ఈ ప్రాంతాలకు చేరుకోవడానికి 12 గంటల సమయం పట్టింది. సో కొంత సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్న పరిస్థితి. వయనాడ్ ముఖ్యంగా కాసేపటి క్రితమే వయనాడ్ వెళ్తున్న కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వాహనం కూడా ప్రమాదానికి గురైంది. ఆవిడకి కూడా స్వల్పంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఈరోజు రేపు కేరళలో సంతాప దినాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. అలాగే ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి, ప్రజానీకం నుంచి కూడా ఆర్థిక సాయాన్ని కేరళ ప్రభుత్వం అందిస్తున్న పరిస్థితి ఉంది. కేరళ ముఖ్యమంత్రి అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నాం, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు, అలాగే కొండ ప్రాంతాల్లో నివసించేవారు, వరదలు వర్షాలు ఎక్కువగా పడుతున్న వారు సేఫెస్ట్ జోన్కి సహాయక శిబిరాలకు వెళ్లాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం ముమ్మరంగా అయితే ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాల సహాయక కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే గంటకు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. గోపి, ఓ గ్రామానికి చెందిన 600 మంది ఆచూకీ లభించట్లేదు. అక్కడ కూడా భారీగా వరదలు వచ్చాయి. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేదని చెబుతున్నారు. దానికి సంబంధించి ఏదన్నా లేటెస్ట్ అప్డేట్ ఉందా? ఏం చెబుతున్నారు ఆ గ్రామానికి సంబంధించి? ముఖ్యంగా ఇటు కాఫీ అలాగే తేయాకు, ఇటు ఇలాచీ తోటల్లో పనిచేయడానికి పశ్చిమ బెంగాల్ అలాగే అస్సాం రాష్ట్రాల నుంచి వలస కార్మికులు సుమారు 600 మంది వలస కార్మికులు ఈ కేరళలోని టీ ఫార్మ్స్లో పనిచేయడానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. వారంతా కూడా ఈ చురల్మల ప్రాంతంలోనే ముఖ్యంగా నివాసాలను ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ చురల్మల ప్రాంతంలో భారీగా ఈ వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో పూర్తిగా నగరంలో ఆ గ్రామంలో పూర్తిగా ఒక భాగమే పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో అక్కడ సుమారు 60 కుటుంబాలు ముఖ్యంగా నివాసం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వరద ప్రభావం కొట్టుకుపోయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఈ వలస కార్మికులు కూడా నివాసం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో కమ్యూనికేషన్ వ్యవస్థ, మొబైల్ నెట్వర్క్ సిస్టమ్ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వారి కమ్యూనికేషన్ తెలియరావడం లేదు అని చెప్పి ముఖ్యంగా అక్కడ ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నారో మండకాయ్ ప్రాంతంలో, అలాగే ఈ తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పశ్చిమ బెంగాల్, ఈ అస్సాం నుంచి వచ్చే కార్మికులు పనిచేస్తున్నారు. హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ ఈ కంపెనీలో వీరంతా కూడా పనిచేస్తున్నారు. సో తమ కార్మికులతో ఇప్పటి వరకు మాట్లాడలేకపోయామని చెప్పి ఆ కంపెనీ మేనేజర్ బెనిల్ జోన్స్ తెలియపరచడం జరిగింది. సో మొబైల్ కమ్యూనికేషన్ కట్ అయిపోవడం, అలాగే చాలామంది వరదల్లో కొట్టుకుపోవడంతో ప్రధానంగా ఇప్పటి వరకు వలస కార్మికులకు సంబంధించిన ఆచూకీ అనేది ఇంకా తెలియరాని పరిస్థితి ఉంది. వారందరి కోసం కూడా గాలింపు చర్యలు అనేవి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం అయితే ఇటు ఈ ముఖ్యంగా వరద ప్రవాహం అలాగే కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 156 మంది ఇప్పటి వరకు చనిపోయారు. 100 మంది ఆచూకీ ఇంకా గల్లంతైన పరిస్థితి. ఈ మట్టి దిబ్బలు అలాగే చెట్ల ముఖ్యంగా దుంగల మధ్య వాటన్నిటిని తొలగించాలన్నా కూడా సహాయక కార్యక్రమాలని ఇటు ఇంకా ముమ్మరంగా కొనసాగిస్తే తప్పించి ప్రస్తుతం మళ్ళీ తిరిగి కోలుకోలేని పరిస్థితి ముఖ్యంగా అక్కడ నెలకొని ఉంది. చురల్మల అలాగే మండకై, మెప్పాడి ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ ల్యాండ్ స్లైడ్ జరిగిన ప్రాంతాల్లో ప్రస్తుతం ఇంకా ముఖ్యంగా సహాయక బృందాలు తమ ఆపరేషన్ని కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం ఇటు వారు ఎక్కడ చిక్కుకున్నారనేది వెతికే పనిలో అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, స్టేట్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఇతర సహాయక బృందాలు, ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి హెలికాప్టర్ల ద్వారా కూడా ఇటు ఎవరైతే వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా నదీ పరివాహంలో కొట్టుకుపోయి అక్కడ చిక్కుకున్న వారిని గుర్తించిన వారిని సేఫెస్ట్ ప్రాంతాలకి ప్రస్తుతం అధికారులు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో కొంత ఈ రెస్క్యూ ఆపరేషన్ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ముఖ్యంగా విమాన ప్రయాణాలకు కూడా అంత అనుకూలంగా లేని పరిస్థితి ఉంది. అక్కడ సహాయక కార్యక్రమాలకు కూడా వీరు వెళ్తే ఆటంకం కలిగే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు, కానీ ఆయన రాజీనామా చేసిన పరిస్థితి. నెక్స్ట్ రాయ్బరేలీని ఆయన చూస్ చేసుకోవడంతో ఆ స్థానాన్ని, వయనాడ్ స్థానంలో ప్రియాంక గాంధీ వాద్రా నెక్స్ట్ పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఇద్దరు కూడా ముఖ్యంగా వయనాడ్ వెళ్ళి అక్కడ బాధిత కుటుంబాలని పరామర్శించాలని చెప్పి ఈరోజు భావించారు. కానీ ప్రస్తుతం అయితే ఆ పర్యటనని వాయిదా వేసుకుని ఇక్కడి నుంచే మేము పరిస్థితిని మానిటర్ చేస్తాం, మీకు కావాల్సిన సహాయాన్ని
అందేలా మేము చూస్తామని చెప్పి ఒక హామీని అయితే రాహుల్ గాంధీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధాని కార్యాలయం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ఇప్పటికే ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి వీరంతా కూడా కేరళ సీఎంతో మాట్లాడడం జరిగింది. అలాగే కేరళ సీఎంకి ముఖ్యంగా ప్రజా సంఘాలు, అలాగే బ్యాంకులు, అలాగే పక్క రాష్ట్రాలు ఇటు అస్సాం కానీ, అలాగే సిక్కిం కానీ, అలాగే మరికొన్ని రాష్ట్రాలు తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి డొనేషన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వెంటనే సహాయక కార్యక్రమాలని ముమ్మరం చేయాలన్నా కావాల్సిన ముఖ్యంగా సదుపాయాలు ప్రజలకి నిత్యావసరాలు కానీ వారికి కావాల్సిన అవసరాలు పూర్తిగా 400 ఫ్యామిలీస్కి పైన ఎఫెక్ట్ అయిన పరిస్థితి. అంటే సుమారు 2000 మంది ప్రజలపైన ఈ ఫ్లడ్ ఎఫెక్ట్, వరద అలాగే ఈ కొండ చర్యలు విరిగిపడిన ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం పడింది. కాబట్టి సో వారందరికీ కూడా కావాల్సిన సదుపాయాలు, రీహాబిలిటేషన్, షెల్టర్స్, వారికి కావాల్సిన వస్తువులు వీటన్నిటిని కూడా అందించేందుకు చాలామంది ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. వారందరికీ కూడా చెప్పులు, బట్టలు, అలాగే దుప్పట్లు, ఆహారం వీటన్నిటిని కూడా అందించేందుకు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కూడా రన్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఒక పెద్ద ప్రకృతి విపత్తును అయితే ప్రస్తుతం కేరళ ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో ఈ సహాయక కార్యక్రమాలు సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి ఆర్థిక సహాయానికి సంబంధించి పార్లమెంట్లో వివిధ కేరళకు సంబంధించిన ఎంపీలు వాయిదా తీర్మానాలను ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది. సో చూడాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు అత్యవసర సాయం 5,000 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి కూడా కేరళ ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈరోజు ఏదైనా అదనపు సాయం కేరళకు చేస్తుందా, ఎటువంటి ప్రకటన వస్తుందనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.